అదే విదేశాల్లో మనం ఇలా చేతులు చేసుకుంటే 100 రూపాయలు ఉండే వస్తువు 1000 రూపాయలు కొంటారు. ఎందుకంటే వాళ్ళు హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్, చేతితో చేసిన వస్తువులకి చాలా గౌరవిస్తారు. ఏ దేశాలు అయితే ఆ దేశంలో ఉన్న చేతి వృత్తిదారికి లేకపోతే కుటీర పరిశ్రమలకి ప్రాధాన్యత ఇస్తుందో ఆ దేశం అభివృద్ధి చెందింది. జపాన్ చూసినా, చైనా చూసినా చిన్న చిన్న పరిశ్రమలకి ఎంతో చేయూతనిచ్చారు. ఏ కులానికి లేని విశిష్టత 5 వృత్తులు మన కులంలో ఉన్నాయి. మనం ఉండాల్సింది ఏంటంటే చేతిలో ఈ 5 వేళ్ళు విడివిడిగా చూస్తే అన్నీ ఒకలా ఉంటాయి. మనం చెయ్యి ముడిస్తే ఒక పిడికిలు ఎంత బలంగా ఉంటుందో, ఒక మనిషి యొక్క బలం అంతా పిడికిల్లో ఉంటుందో, మనం అంత ఐకమత్యంగా ఉంటే సమాజంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు. ముఖ్యంగా రాజ్యాధికారం గురించి మనం కేవలం ఎన్నికల సమయంలో కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక పునాదిగా మనం చేయాలి. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసేందుకు